ఒక్కరోజు స్వామి వివేకానంద గారు వారణాసిలో తన బోధనలు ముగించుకొని తిరిగి వస్తూ ఉన్నారు. ఆయన వీధుల్లో అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీధులన్నీ కూడా చాలా పెద్ద గోడలతో ఇళ్ళన్నీ కూడా నిర్మించబడ్డాయి. కానీ ఎక్కడ నుంచి వచ్చాయో తెలీదు గానీ సడెన్‌గా చాలా కోతులన్నీ కూడా వచ్చేసి ఒక్కసారిగా వివేకానంద గారి మీద అటాక్ చేయడానికి చూస్తూ ఉన్నాయి. వివేకానంద గారు ఈ కోతులన్నీ చూసి భయపడి ఆయన వెనుతిరిగి పారిపోతూ ఉన్నారు. కానీ ఆయనకు సడెన్‌గా ఒక్కసారిగా ఆయన ఆలోచించాడు. నేనెందుకు ఇలా పరిగెడుతున్నాను? వీటన్నిటిని కూడా నేను తరిమి కొట్టవచ్చు కదా! అనే ఆలోచన ఆయనకు అక్కడ తట్టింది. వెంటనే ఆయన వెనుతిరిగి ఒక్కసారిగా ఒక కాలు ముందుకు వేసి భయపడేలాగా చేశాడు ఆ కోతులన్నీ. ఒక్కసారిగా ఆయన కోపాన్ని చూసిన కోతులన్నీ కూడా ఏదైనా చేస్తాడేమో అనే భయంతో ఒక్కొక్కటి కూడా అన్ని కోతులన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ప్రమాదం వచ్చినప్పుడు కూడా, సమస్య వచ్చినప్పుడు ఏదైనా సరే ధైర్యంతో ముందడుగు వేయాలే కానీ, ఆ సమస్యల్ని చూసి పారిపోకూడదు అని ఆయన ఈ ఉదాహరణగా చెప్పాడు. ఇది రియల్‌గా ఆయనలో జరిగిన స్టోరీ. ఇదంతా కూడా తను ఒక బోధనలో చెప్పాడు. కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.